రైతు సోదరులందరికీ నమస్కారం. తుమ్మల నాగేశ్వరరావు గారు 10 ఎకరాల వరకు అయితే జమ. ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే సర్వేలు ప్రారంభం అంటే అయితే క్షేత్రస్థాయిలో యాసంగి అనేది ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకైతే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే మనకు సంక్రాంతికి వచ్చేసి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అయితే నిన్న అసెంబ్లీలో చూసుకున్నట్టయితే అసెంబ్లీలో కేసీఆర్ను పలకరించిన సీఎం రేవంత్ టాప్ టుడే న్యూస్ అన్నమాట. అసెంబ్లీలో కేసీఆర్ గారిని అయితే పలకరించడం అయితే జరిగిందన్నమాట. అంటే మొదటిసారిగా ఈ యొక్క అసెంబ్లీలో అడుగుపెట్టడం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 చేతులతో నమస్కరించడం అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతులకు న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అని అయితే చెప్పారు. అందుకే ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భూముల గుర్తింపు పూర్తయ్యే వరకు రైతు భరోసా నిధులు పంపిణీ ఉండదని అయితే తెలిపారు. ఈ యొక్క భూమి చూసుకున్నట్టయితే మనకి ఒక సర్వేలో కూడా శాటిలైట్ సర్వే ఇమేజెస్ ద్వారా వచ్చేసి కూడా ఈ యొక్క సాగు చేసే భూమిని వచ్చేసి శాటిలైట్ సర్వేతో వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే సర్వే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతు భరోసా పథకం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఇక్కడ మనమైతే తిరిగి వారైతే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారన్నమాట. కేంద్ర ప్రభుత్వ యాంత్రీకరణ పథకానికి సంబంధించి రాష్ట్ర వాటా నిధులు సమకూర్చి రైతులకు రాయితీపై కూడా యంత్రాలు పరికరాలు కానీ సంబంధించి కానీ ఇవ్వచ్చు అందజేసేందుకైతే ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారీగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాలని అయితే మంత్రి సూచించారు. రైతులకు అందుతున్న రాయితీపై కానీ ఇవ్వచ్చు ఇప్పటివరకు పథక దరఖాస్తులకు సంబంధించి యూరియా అమలు వంటి అంశాలపై అయితే మనం చూసుకున్నట్టయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రైతు భరోసా సంబంధించి కానివ్వచ్చు, ఎందుకంటే డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రైతు భరోసా ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా సంక్రాంతికి కూడా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రావడమే జరిగిందనమాట. సంక్రాంతికే నిధులు విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి 10న ఓటర్ జాబితా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయిన వెంటనే మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా మనకు అందుకే ఈ యొక్క చూసుకున్నట్లయితే ఆలస్యం అవుతుందన్నట్లయితే తెలుస్తున్నమాట. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు సిద్ధమవుతుంది. మున్సిపాలిటీలు ఈ యొక్క కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 1న ముసాయిదా ఓటర్ జాబితాలు దర్శించి చూసుకున్నట్టయితే ఈ యొక్క అభ్యంతరాలు స్వీకరించాలని అయితే అధికారులను అయితే ఆదేశించింది. అదే నెల 10న తుది ఓటర్ జాబితాను వచ్చేసి విడుదల చేయాలని అయితే పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. విజయవంతంగా అమలుతుందని అయితే మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ యాప్ అయితే చూసుకున్నట్టయితే మనకు యూరియా యాప్ అనేది కొన్ని జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే అందుబాటులోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందని అయితే చెప్పారు. అన్ని జిల్లాల్లో కూడా మనం ఈ యొక్క అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నామని అయితే మంత్రి గారు అయితే వెల్లడించారన్నమాట.